కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది అంటే అందరి చూపు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ లో వచ్చే చిన్న చిన్న మార్పులు ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకొస్తాయి. అందుకే బడ్జెట్ లో ఈ అంశం చాలా కీలకం. 2024-25 సంవత్సరానికి గాను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పాత పన్ను విధానంలో మార్పులేమీ చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో కొన్ని స్లాబులు మారాయి. తాజాగా స్లాబుల ప్రకారం 3 లక్షల నుంచి 7 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాలి. గతంలో ఇది 3 నుంచి 6 లక్షల రూపాయలుగా ఉండేది. దీంతో పాటు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచారు. ఇది నిజంగా మిడిల్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మార్పుల వల్ల 17,500 రూపాయల ఆదా అవుతుంది. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక 3 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 లక్షల వరకు కూడా పన్ను కట్టక్కర్లేదు. కొత్త ట్యాక్స్ రెజీమ్లో 3 లక్షల రూపాయల వరకు పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల రూపాయల వరకు 5% పన్ను విధించారు. ఈ మేరకు 4 లక్షల రూపాయలకు 5% పన్ను చెల్లించాలి. అంటే 20,000 చెల్లించాలి. కానీ సెక్షన్ 87A కింద ప్రభుత్వం 20,000 రూపాయల పన్నును మాఫీ చేస్తుంది. ఇక స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని కూడా 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచారు. దీంతో 7,75,000 రూపాయల ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా తక్కువ ఇన్కమ్ ఉన్న ఉద్యోగులకు చాలా ప్లస్ అయ్యే విషయం అంటున్నారు నిపుణులు.